సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఆర్ట్స్ హిల్స్లో ఉన్నాను. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. ఏంటంటే ఎంతోమంది సెలబ్రిటీలకి, అదేవిధంగా విఐపీలకి, వివిఐపీలకి కూడా, అంటే ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన వంట చేసి పెట్టారు. సో ఆయన చేసిన రుచులు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతోనే వంట చేయించుకుంటూ ఉంటారు. ఆయనే ముష్కిన్ అన్న. నమస్తే, బాగున్నారా? మీ చేతి వంట తినని సెలబ్రిటీ అయితే లేడు. సో వెంకటేష్ గారు ఉన్నారు కదా, హీరో, ఆయన కూడా అన్న చేతి వంట అయితే తిన్నారు. సో బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు జమీందారులు సార్. వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు జడ్జిలకి, లోకల్లో ఉన్న జడ్జిలు ఇంకా ఎంతమంది ఉన్నారో సార్. వచ్చిన వాళ్ళంతా నాకే వస్తారు సార్. అంటే మామూలుగా స్పెషల్ ఏంటి మీ చేతి వంట? స్పెషల్ అన్ని చేస్తాను సార్. నార్త్ ఇండియన్స్, ఇండియా, మన ఆంధ్ర ఫుడ్ అన్ని, ప్రతి ఒక్కటి. ఇది చేయనని లేదు సార్. నాకు తెలిసి వచ్చేసి మీ గురించి బాగా గొప్పగా చెప్పిన కొద్దిమంది పర్సన్స్ నాకు చెప్పారు, నాటుకోడి వండితే మాత్రం లొట్టలేసుకొని తింటారని చెప్పి. అవును సార్. నాటుకోడి మామూలుగా చేసే వాళ్ళకి మామూలుగా చేయిస్తాను, మామూలు మందు చేసే వాళ్ళకైతే మందు పోసి చేయిస్తాను సార్. నాటుకోడి మందు కూడా పోసి చేయిస్తాను సార్. ఓకే, అంటే పోసి చేయిస్తాను సార్. రమ్ముతో చాలా బాగుంది. అది బాగుంటుందా? చాలా బాగుంది. అంటే ఒకవేళ మందు అలవాట్లు అది మీకు కిక్ ఎక్కదు, ఏమి ఎక్కదు సార్. దాని రుచే వేరు సార్, వేరు వస్తుంది. ఒరిజినల్ రమ్ము ఉండాలి. అది ఎట్లా చేస్తావన్నా? మామూలుగా నాటుకోడి అంటే ఉడికిన తర్వాత మళ్ళీ రమ్ము వేయించుకుంటే తప్పుడు రమ్ము పోసుకొని వేయించుకుంటాను సార్. వేయించుకుని అది రమ్ము ఏమి ఉండదు సార్, కనపడదు. మామూలు ఇమిరిపోతుంది, ఫ్రీ అయిపోతుంది, ముక్కలకి ఇమిరిపోతుంది. అప్పుడు మీరు తింటా ఉంటే అది మందు వాసన కూడా రాదు సార్. దాంట్లో మిక్స్ అయిపోతుంది, మందు వాసన కూడా రాదు, రుచి వస్తుంది సార్. ముస్కిన్ అన్న అంటే స్పెషల్ ఇంకా ఏమున్నాయి వంటకాల్లో? బిర్యానీ సార్, బిర్యానీ ఒక్కటని కాదు సార్, అన్ని. ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా నేను చేసి పెట్టాను అన్నావు కదా వంట. ఆయన ఇష్టంగా ఏం తిన్నారు అంటే? వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్. ఏ ఐటమ్ బాగుందన్నారు? వాళ్ళు తందూరి చికెన్ సార్. తందూరి ఎక్కువ లైక్ చేస్తారు సార్. కైమా తందూరి. వెంకటేష్ గారికి ఏ సందర్భంలో మీరు వంట చేశారన్నా? అప్పుడు నేను సినీ ప్లేలో వాళ్ళు, ఆయన ఇది విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతాను, అప్పుడు చేశాను సార్. వాళ్ళకి వాళ్ళ అత్తగారు అక్కడ నన్ను అక్కడ పిలుచుకుపోయారు, చేసి వాళ్ళకి. వెంకటేష్ గారి అత్తగారు మదనపల్లి ప్రాంతానికి సంబంధించిన, సో అందుకు అప్పుడు వాళ్ళ ఇండ్లు కూడా ఇక్కడే ఉంది. అత్తగారి ఇండ్లు మదనపల్లిలోనే ఉంది. ఓకే, అప్పుడు అంటే ఇంటికి వెళ్ళి చేశారా? ఇంటి లేదు సార్, నేను అక్కడే ఉన్నావాన్ని. వాళ్ళ అత్తగారి ద్వారాతో నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యింది సార్. ఓకే, అంటే ఇప్పుడు వెంకటేష్ గారి అత్తగారి ఇంట్లోనే మీరు ఉన్నారు? 14 సంవత్సరాలు ఉన్నాను. సూపర్. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా ఉన్నారు వెంకటేష్ గారు? అంటే అట్లా ఇంటికి అల్లుడు వస్తారు కదా, అల్లుడికి మర్యాదలు ఎట్లా చేసేవారు వీళ్ళు? చాలా మర్యాదలు సార్. ఆ అమ్మగారు చేసిన మర్యాదలు, ఏ అల్లుడికి ఆయన అదృష్టం. ఆ అమ్మగారు ఇంటికి అల్లుడు కావడం ఆయన అదృష్టం, వెంకటేష్ అదృష్టం. అంత బాగా చూసుకుంటారు సార్. ఓకే, ఆయనకి ఇష్టంగా ఏం తినేవారండి? ఆయనకి బాగా అంటే వాళ్ళు కొన్ని బాగా ఇది చేసుకుంటారు సార్. మన దగ్గర వచ్చేసి బాగా నాటుకోడి, మటన్, చికెన్లు, అన్ని ఎక్కువ బిర్యానీలు అవే సార్. అవే ఎక్కువ వాళ్ళు లైక్ చేస్తారు. నాన్ వెజ్ బాగా తింటారు. మీ చేతి వంటలో రసం అనేది చాలా ఫేమస్ అని చెప్పేసి మా ఈశ్వర్ గారు చెప్తా ఉంటారు మాకు. అవును సార్, సీనియర్ జర్నలిస్ట్, మీ మిత్రుడు కూడా. చాలా బాగా పెడతాను సార్. నా రసం ఎవరు పెట్టలేరు. ఏంది ఆ స్పెషల్? ఏం కలుపుతావు నా రసంలో? అంటే చెయ్యగుణమే కాదు, చికెన్ లో రమ్ము కలిపినావు కదా, రసంలో ఏం కలిపి? రసంలో ఏమి సార్, జీలకర్ర మిరియాలు తప్ప ఏమి. ఆ రసమే దాని అంత టేస్ట్. సూపర్. జీలకర్ర మిరియాల రసం మనం తీసుకుంటే చేతిలోకి ఇట్లా తీసుకుంటే రసం ఎట్లుంటుంది అనేది కూడా చెప్పేస్తా సార్ నేను. టేస్ట్ ముందుగానే అంటే పట్టుకుంటే ఇట్లా చూసుకుంటాను అన్నమాట. ఆ రసం ఇది తీసుకుంటే రసం దీనికి టేస్ట్ వస్తుందా రాదా అని. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ హార్ట్స్ అండ్ హిల్స్ కి మామూలుగా ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు వచ్చింటారు అనుకోండి, వాళ్ళు ఏదన్నా నాకు ఈ వంటకం చేసి పెట్టండి అంటే మామూలుగా వాళ్ళే ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు, దానికి తగిన అమౌంట్ ఏదైనా ఇస్తే మీరు చేసేస్తారు? ఇస్తారు. ఓకే, అట్లయినా చేసిస్తారు. అవును సార్. ఎందుకంటే పెద్ద పెద్ద జడ్జిలకు కూడా అన్న వంట చేసి పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిలో గణేష్ బాబు సార్, ఆ సార్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి పెట్టినారు సార్. సర్టిఫికెట్ కూడా ఉంది సార్ నా దగ్గర. ఇంకా చంద్రబాబు గారికి కూడా మీరు? చంద్రబాబు సారు 95లో సార్ ప్రతిపక్షంలో ఉన్నారు సారు. అప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి ఆయన ధర్నాకి పోయినారు సార్. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ కాటికి ధర్నాకి పోయినారు.
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు 95లో. అది సార్ అప్పుడు పోయినారు సార్. ఏం చేస్తున్నారు అప్పుడు? అప్పుడు అన్ని ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ సార్, బిర్యానీలు, చేపలు. అంటే బాబు గారే తిన్నారా వంట? ఏమి ఇష్టంగా తింటారు బాబు గారు? ఆయన లైట్ ఫుడ్ సార్, ఆయన లైట్ ఫుడ్ అయింది అంతా, పండ్లు, ఆయన అంతే, ఫ్రూట్స్, పెరుగు. వెజ్ నాన్ వెజ్లలో? వెజ్ నాన్ వెజ్ ఆయన అసలు లైక్ చేస్తాడో చేయడం నాకు అంత పెద్ద ఇది లేదు సార్. ఒక్క పూటే వచ్చారు ఆయన, ఒక్క పూటే వచ్చారు. నిజానికి నేను భువనేశ్వరి గారితో ఇంటర్వ్యూ చేశాను సార్. సో నారా భువనేశ్వరి గారితో, బాబు గారి సతీమణి. సో ఆమెతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా మాకంటే కూడా, అంటే మా వయసు ఒక 35, 36 ఉంటాయి, మాకంటే యంగ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, ఏం తింటా ఉన్నారు రాష్ట్రం ఏంటి అని అడిగా. ఆమె సింపుల్ గా ఆరోగ్యంగా ఉండే తింటాడండి అనేసి. అంతే సార్, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ పాలు తీసుకునేవాళ్ళు, పెరుగు కొంచెం షుగర్ వేసుకొని తినేవాళ్ళు. ఆయన మిగతా వాళ్ళంతా మామూలు ఫుడ్ తీసుకున్నారు సార్, ఆయన అయితే లైట్ ఫుడ్. ఓకే ఓకే. చేసేదైతే అన్ని చేపించుకున్నారు, సార్ అయితే ఆ మాదిరి తీసుకుంటాడు. ఓకే. హరికృష్ణ గారికి నాన్ వెజ్ బాగా ఇష్టం? నాన్ వెజ్ ఆయనకి ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం. ఓకే ఓకే. హరికృష్ణ గారికి, వెంకటేష్ బాబుకి, బాలకృష్ణ గారికి, వీళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. ఓకే. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఆయన చిన్నప్పుడు వచ్చారు సార్. ఓకే. చిన్నప్పుడు వచ్చారు, తాతగారు మినిస్టర్ గా ఉన్నప్పుడు, సీఎం అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ డాన్స్ మాస్టర్ గా ఋషివాలి స్కూల్లో చదువుతా ఉన్నాడు. ఓకే ఓకే. ఋషివాలి స్కూల్లో డాన్స్ మాస్టర్ కి వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఓకే. అక్కడ డాన్స్ నేర్చుకుంటా ఉన్నారా? అక్కడ డాన్స్ నేర్చుకుంటాను. ఋషివాలిలో. అవును, సెలబ్రిటీ పిల్లలంతా ఇక్కడనే చదువుతా ఉంటారు కదా ఎక్కువ. ఓకే. ఇప్పుడు వచ్చేసేసి మనం ఈ హార్సీ హిల్స్ లోని అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం కదండి ఇది మొత్తం. అవును సార్. ఎట్లా ఉన్నాయి, ఎంత బాగానే ఉందా మొత్తం మీద? సార్ ఇక్కడికి ఎంతో మంది ఎన్నో లక్షల వేలు ఖర్చు పెట్టుకొని వస్తారు. అవును సార్, అవును, వస్తారు ఇక్కడికి, బాగా ఎంజాయ్ చేసిపోతారు. ఇంకా కొంచెం డెవలప్ కావాలి. నిజమే సార్, ఎందుకంటే చాలా మందితో మాట్లాడాం కదా, అందరూ కూడా అదే మాట చెప్తారు. అవును సార్. ఎస్. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి వీడియోలో కూడా ఇప్పటికే హార్సీ హిల్స్ కి సంబంధించి చాలా వీడియోస్ అయితే సీక్వెల్స్ గా వస్తా ఉన్నాము. అనుకోకుండా మీరు కనపన్నారు. సో పాత పరిచయంతో మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ లాగా చేసాము. సో గవర్నర్ గారు కూడా అప్పట్లో వచ్చేవారంట. సుమన్ టీవీ చాలా చాలా అన్ని చేసి చూపిస్తుంది సార్. ఫేస్ టు ఫేస్ బాగా చూపిస్తాను, తప్పకుండా చూస్తా సార్ దీంట్లో. సూపర్. థ్యాంక్ యూ. చూస్తా సార్. గవర్నర్లు వచ్చేవాళ్ళు కదండి, గవర్నర్ బంగ్లాకి, విడిది బంగ్లాకి వచ్చేవారు కదా అప్పట్లో. సో ఎవరెవరు అప్పుడు వచ్చినారు? మీరు ఎవరిని? రంగరాజన్ గారు వచ్చారు, ఎండి ఆయన వచ్చారు సార్. ఓకే. ఆయన కూడా గవర్నర్ లో వాళ్ళు వచ్చారు సార్. నరసింహన్ గారు రాలేదు సార్. ఓకే ఓకే. మొత్తానికి గవర్నర్ గారికి కూడా చేస్తారు కదండి వంట? చేశాను సార్. ఓకే. రంగరాజన్ గారు వచ్చినప్పుడు 4 రకాలు నేను ఇక్కడి నుంచి చేసి పంపించాను సార్. ఆల్రెడీ వాళ్ళ వంట వాళ్ళు ముందుగానే వచ్చారు సార్. ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చేసి ఇతను బాగా చేస్తాడు నాన్ వెజ్ అని చెప్పేసి నా దగ్గర నుంచి చేయించుకుంటారు. ఈ మధ్య మనం చూస్తే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి గవర్నర్ రాలేదు దగ్గర దగ్గర ఒక 14 సంవత్సరాల నుంచి ఎవరికి రావట్లేదు. సో ఏంటంటే మా విన్నపము, మళ్ళీ గవర్నర్స్ ఇక్కడికి రండి, ఎందుకంటే మీరు వచ్చారు అని అంటే మీకంటూ ప్రత్యేకంగా గవర్నర్ విడిది అని చెప్పేసి సో సపరేట్ ఒక బంగ్లానే ఉంది. మీరు వస్తే ఇంకా కొంచెం అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీకు అద్భుతమైన వంట చేయడానికి ముష్కిన్ అన్న కూడా రెడీగా ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.